చేవేళ్ల ఘటనపై సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెల్ప్ లైన్ నెంబర్లు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. ఇట్స్ 9912919545 అండ్ ఇంకొక నెంబర్ 9440854433. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 9912919545 and another number 9440854433. సో హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలంటూ అధికారులు తెలిపారు. మృతుల్లో ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న వీకెండ్ అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటుంటారు. నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిన విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ తిరిగి హైదరాబాద్ చేరుకోవడానికి ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. నిన్న సెలవు కావడంతో ఇంటికి వెళ్ళి వస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఫస్ట్ బస్కే అంటే 9 o'clockకి కనుక ఎవరైనా ఆఫీసులకు వెళ్ళాలన్నా, విద్యాసంస్థలకు వెళ్ళాలన్నా కూడా తెల్లవారుజాముననే ఫస్ట్ బస్కే బయలుదేరుతారు. సో ఫస్ట్ బస్కే 70 మంది వరకు కూడా ప్రయాణికులు సిటీకి తిరిగి వస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఊహించని ప్రమాదం ఎదురైంది. 25 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎవరైనా హెల్ప్ లైన్ సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పటికే ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అధికారులు కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఇస్తున్నారు. సో ఏ విధంగా బాధితులు సమాచారాన్ని తెలుసుకోవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. చేవేళ్ల ఘటన పైన సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే హెల్ప్ లైన్ నెంబర్లు ఎవరైనా ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. 9912919545. సో ఇంకొక నెంబర్ కూడా ఉంది 9440854433. సో ఈ రెండు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం కోసం ఈ నెంబర్లకు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? అలాగే కంట్రోల్ రూమ్ ని కూడా సెక్రటేరియట్ లో ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు. సో ఏ విధంగా బాధితులు సమాచారం తెలుసుకోవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. చేవేళ్ల బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన డీజీపీతో పాటు సీఎస్తో ఫోన్లో మాట్లాడారు. మరోపక్క మంత్రులందరికీ కూడా కాల్ చేసి అందుబాటులో ఉన్న మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క సెక్రటరీకి సంబంధించి కూడా సీఎస్ ఎప్పటికప్పుడు వివిధ విభాగాల అధికారులతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో, మృతి చెందారో వాళ్ళ సమాచారం సేకరించేందుకు కూడా ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు, ఏ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఇద్దరు అధికారులు ఏర్పాటు చేసి కూడా 2 కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేసి వారి సమాచారాన్ని, వాళ్ళ బంధువులు లేదా ఇంకెవరైనా ఆ చేవేళ్ల పరిసర ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి ఆ బస్సులో దాదాపు 70 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరి పరిస్థితి ఏంటి అన్న అంశానికి కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ సరైన సమాచారం ఇచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకు ఎలాంటి వైద్య సేవలు అంతా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి లేదా ఇంకేదైనా సమాచారం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఇవ్వచ్చు అనేది కూడా ఆ ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతానికైతే కంట్రోల్ రూమ్ సెక్రటరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగతా మంత్రులకు సంబంధించి ఇప్పటికే శ్రీధర్ బాబు, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు హుటాహుటిన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇక ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా సంఘటనా స్థలానికి మరి కాసేపట్లో చేరుకోబోతారు. ఇక 5 DG కూడా సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా డీజీపీతో పాటు సీఎస్ అయితే ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో
కొంతమంది అధికారులను పురమాయించారు. అక్కడి నుంచి వాళ్ళను ఇమ్మీడియట్లీ మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైతే ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో కూడా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వాళ్ళ కేవలం ఎక్స్క్లూజివ్గా గాయపడ్డ వారందరికీ కూడా ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారందరికీ కూడా ఇమీడియట్లీ వైద్య సేవలు అందించాలి. మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన డాక్టర్లు అందుబాటులోకి రావాలి. వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో మాట్లాడుతూ కూడా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి ఆ తీవ్రత సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తూ ఉన్నారు. అంటే ప్రమాదం గల కారణాలపైన ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా వచ్చినటువంటి ఒక హెవీ వెహికల్ టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో కూడా ఈ ప్రమాదంలో దాదాపు 20 పైగా దాదాపు 24 మంది చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. సంఘటనా స్థలంలో దాదాపు 17 మంది చనిపోయిన ఒక అతిపెద్ద యాక్సిడెంట్గా ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు కారణాలా లేదంటే అతివేగమే కారణమా, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిగా ఆరా తీస్తుంది. ప్రధానంగా మాత్రం గాయపడ్డ వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సల కోసం టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఒక ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మరోపక్క అధికారులందరినీ కూడా హుటాహుటిన సంబంధిత శాఖ అధికారులందరూ కూడా స్పాట్కి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్కు వాళ్ళ ప్రత్యేక అంబులెన్స్లు ఏర్పాటు చేసి తరలించాలనైతే ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో ఆరా తీస్తున్నారు. ఈ మొత్తానికి ఎవరైనా సరే బంధువులు కానీ గాయపడ్డ వ్యక్తులకు సంబంధించిన సమాచారం కోసం, మృతుల కోసం సంబంధించిన సమాచారం కోసం కూడా ఈ యొక్క ఫోన్ నెంబర్లకు కూడా ఒక 2 ఫోన్ నెంబర్లు చూస్తున్నాం. 9912919545తో పాటు మరో నెంబర్ 9440854433 అనేటువంటి రెండు కాంటాక్ట్ నెంబర్లు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వీళ్ళ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు ఈ నెంబర్లు వినియోగించాలని చెప్తా ఉంది. ఎవరైతే గాయపడ్డవారు మృతుల సమాచారానికి సంబంధించి కూడా మొత్తానికి అదే వైద్య సేవలు అయితే అంతా ఉన్నాయి. వాళ్ళు హుటాహుటిన చేవెళ్ళ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందిన వాళ్ళలో ఎవరైతే సీరియస్గా ఉందో వాళ్ళందరినీ ఇమీడియట్లీ గాంధీ ఉస్మాని తరలించాలి. అవసరమైతే మరేదైనా హాస్పిటళ్లకు వైద్య సేవలు అంటే మెరుగైన వైద్య సేవలు అందించేందుకైతే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. సీఎస్ అయితే ఎప్పటికప్పుడు హెల్త్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఆ సహాయక చర్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడైతే ఆరా తీస్తుంది, ఆదేశాలు జారీ చేస్తుంది. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్తో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా సంఘటన స్థలానికి 5 డీజీ కూడా చేరుకోబోతా ఉన్నారు. ఇక ఇప్పటికే కొంతమంది మంత్రులు మార్గ మధ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మంత్రులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక అసలు ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఏంటి అన్న అంశంపైన కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆరా తీస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు. చేవేళ్ల ఘటనపై ఒకవైపు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితి విషమంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా ఇప్పటికే కొంతమందిని ఉస్మాని హాస్పిటల్కి కూడా తరలించారు. వేగంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సంబంధిత అధికారులను కూడా సీఎం ఆదేశించిన పరిస్థితి. మరోవైపు చేవేళ్ల ఘటనపై కంట్రోల్ రూమ్ ని కూడా సెక్రటేరియట్ లో ఏర్పాటు చేశారు అధికారులు. 2 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అధికారులు ప్రొవైడ్ చేశారు. 9912919545, ఇంకొక నెంబర్ 9440854433. సో ఈ 2 హెల్ప్ లైన్ నెంబర్లను అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాద సమాచారం కోసం లేదా పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళని, క్షతగాత్రుల్ని ఎక్కడికి తరలించారు అన్న ఇటువంటి వివరాల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలంటూ అధికారులు తెలిపారు. నిన్న సండే కావడంతో 2 రోజులు వీకెండ్, అలాగే విద్యార్థులు, కొంతమంది ఉద్యోగులు కూడా నేటివ్ ప్లేస్కి వెళ్ళి హైదరాబాద్ వైపుకి ఎక్కువగా తిరిగి ప్రయాణిస్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది. ఇంటికి తిరిగి వస్తూ కూడా అంటే ఉదయం 9 లోపే ఆఫీసులకు కానీ విద్యాసంస్థలకు కానీ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ బస్కే ఎక్కువ మంది వీళ్ళు తిరిగి వస్తున్నట్లుగా అయితే భావిస్తున్నారు. సిటీకి తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. విక్టిమ్ స్క్రీన్ మీద కూడా మీరు చూస్తున్నారు. బస్ స్టాండ్ నుంచి తెల్లవారుజామున బస్సు బయలుదేరింది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా. సో హ్యాపీగా అందరూ రీచ్ అవుతాము డెస్టినేషన్కి అన్న భావనతోనే ఎవరైనా కూడా తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. బట్ ఊహించని ఘటన, ఎవరు ఊహించని విధంగా 25 మంది ఈ ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉండడమే దురదృష్టకరము. 15 నెలల పాప కూడా ఈ బస్సులోనే ప్రయాణిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అయితే బస్సు నెంబర్ కూడా మీరు చూడొచ్చు, 34TA6354. ఈ నెంబర్ గల బస్సు ఉదయం బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో చేవెళ్ల హైవే పైన ఘోర ప్రమాదం జరిగింది.
రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? మెరుగైన వైద్యం కోసం ఎంతమందిని తరలించారు? కంప్లీట్ డీటెయిల్స్. చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, ఇటు మృతి చెందినటువంటి మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు. తెల్లారి పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్న వారు కావచ్చు, కొంతమంది విద్యార్థులు వీకెండ్ కావడంతో ఇటు సొంత ఊర్లకు వచ్చారు. తిరిగి కాలేజీలకు వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 20 మందికి పైగా ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఇక్కడ ఆసుపత్రి వద్ద అయితే మనకు హృదయ విదారక దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు రోధిస్తున్న ఆర్తానాదాలు, ఇటు పోలీసులు, వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సహాయక చర్యలు, క్షతగాత్రులను మెరుగైన చికిత్సకు తరలించేందుకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు. పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మృతుల కుటుంబాలు హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెల్లారే వెళ్ళారు, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారు. కానీ ఈరోజు తెల్లారి వెళ్ళారని వాళ్ళ జీవితాలన్నీ తెల్లారిపోయాయి. వాళ్ళ బతుకులన్నీ కంకర కింద పడిపోయి పూర్తిగా వాళ్ళ జీవితాలని కోల్పోయిన పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు, బాధితులు కొంతమంది ఉన్నారు. ఈ సమయంలో మాట్లాడించడం కరెక్ట్ కాకపోయినా ఒకసారి ఏం జరిగిందన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ ఊరమ్మా మీది? ఏ తండా? దన్నారం తాండా. ఎవరు? వీళ్ళ అన్న అక్క తారాబాయి. పనికి వెళ్తాం సార్, అక్కడ మెల్హో హై స్కూల్లో పనికి వెళ్తాము. బస్సులో వచ్చినాం, పొద్దున్న 6 గంటల బస్సుకు వచ్చిర్రు వాళ్ళు. అంటే మేము ఎంటకెళ్ళి వచ్చినాం, వాళ్ళ ముందు అంటే నలుగురం ఒకటే బస్సులో వచ్చేవాళ్ళం మేము. రోజు మీరు నలుగురు ఒకటే బస్సులో వెళ్ళే వాళ్ళము. వాళ్ళేమో మాకన్నా ముందు వచ్చేసిర్రు. అంటే మాకు కొంచెం లేట్ అయింది, ఇంటికాడ ఏం దొరకలేదు, రోడ్డు మీద దొరకకపోతే మాకు లేట్ అయింది. వాళ్ళకేమో వాళ్ళ అల్లుడు దించిపోయిందంట ఆటో కాడ, బస్సు కాడ. వాళ్ళు ముందు వచ్చేసిర్రు వాళ్ళు. అట్లా అయ్యింది, మాకు తెలియదు. రోజు కలిసి వెళ్ళే వాళ్ళమే. పని చేస్తారమ్మా? గంటిపేట చౌరస్తా కాడ మెల్హో హై స్కూల్ ఉంది, అందులో చేస్తాం. అంతా ఒక దగ్గరే పని చేస్తాం. ముందు వెళ్ళడం వల్లనే ఇట్లా అయింది, లేకపోతే మేము ఉంటే మేము కూడా అవుతుండేం సార్. తెలియదు కదా, అదృష్టం ఉంటుంది అది. మాకు వాళ్ళకి అట్లా బాకీ, మాకు ఇట్లా బాకీ. అట్లా అయ్యింది. లేకపోతే అందరం ఒక దగ్గరనే వెళ్తాము. ఇద్దరు వెళ్ళిండ్రు. ఒక ఆమె కాలు చేతులు ఇరిగినాయి అంటే ఆమెకు మేము చూడలేము, మాకన్నా ముందే తీసుకుపోయిర్రు. మేము వచ్చేసరికి ఇక ఈమెనేమో చనిపోయింది. అట్లా అయ్యింది, ఈమె చనిపోయింది. ఆమె కాలు చేతులు ఇరిగిపోయినాయి అంట ఆమెది. ఇంకో ఆమెది, ఆమె గాంధీ హాస్పిటల్ వేసుకుపోయారంట. ఇప్పుడు తెలియదు ఆమెకు. ఇక అంతే చూసినాం సార్ మేము. వాళ్ళంటే 6 గంటలకు ఎక్కిరంట. రోజు అదే టైంకి వెళ్తుంటారా? రోజు అదే టైంకి వెళ్తాం సార్. రోజు అదే టైంకి వెళ్తే ఇట్లనే ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్ళిపోతాము, ఎవరు వెనకకి వెళ్ళి వస్తే వాళ్ళు వెంట బస్సులో ఇట్లా పోతుంటాం అన్నమాట. అంటే రోజు పోతుంటారు అమ్మ బస్సులలో. ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా రోజు ఎదురు వస్తాయి సార్. మరి ఈ రోజు ఎట్లా అయిందో అదృష్టానికి తెలియదు. రోజు వస్తాయి. తొందరగా వెళ్ళిరు సార్ వాళ్ళు, పొద్దుగాల తొందరగా వెళ్ళిరు. 6 గంటల లోపటే వెళ్ళిరు. ఏంటంటే ఇవాళ ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నారా అని అనుకున్నా. ఏంటంటే నేనేమనుకున్నా, బస్సులు ఇటంగా దొరకలేదేమో అట్లా అని తొందరగా వెళ్తున్నానే అనుకున్నా సార్ నేను. లేకపోతే నేను రోజు పొద్దుగాల ఆమెతోని మాట్లాడుతుండే జర సేపు. ఇప్పుడు ఇవాళ అస్సలు నోట్లోకి వెళ్ళి మాటలేదు తీయలేదు సార్. నేనేమనుకున్నాం సార్, నాకు బస్ కాడ కనిపించకపోతే వాళ్ళు రాలేరేమో అని దగ్గర వచ్చి వీళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళు వచ్చిండ్రా, ఈ రోజు ఇంటికాడ ఉన్నారని వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రంట అని చెప్పిర్రు. చెప్తే ఇక మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు వాళ్ళు. అయితే అక్కడ మేము పని చేసేతానో వాళ్ళకు కూడా ఫోన్ చేసినాం. అంటే వాళ్ళు రాలేరమ్మా అని చెప్పారు. వాళ్ళు కూడా రాలేరంటే ఇక మాకు డౌట్ వచ్చింది, ఇంట్లోనే ఉండొచ్చు అని మాకు డౌట్ వచ్చి ఇక వీళ్ళకి ఫోన్ చేసినాం. ఆడ కూడా లేరంట, వాళ్ళు పని కాడ కూడా లేరంట, ఈడ కూడా లేరంటే వీళ్ళకి ఇంటికి ఫోన్ చేసినాం. ఇంటికి ఫోన్ చేస్తే అందరు వచ్చిర్రు. వచ్చినాక మా వాళ్ళు వచ్చి వచ్చే వేళ కాడ వచ్చి చూసి ఇట్లా అయిందమ్మా అంటే ఇక మేము అక్కడ ఫోన్ చేసినాం ఇట్లా అయిందని. అప్పుడు తెలిసింది, మాకు కూడా తెలియదు ఇట్లా అయ్యింది. రోజు పోతేటప్పుడు బస్సులోనే వెళ్తుంటారు కదా మీరు, ఎదురుగా ఈ టిప్పర్లు, ఈ కంకర రోడ్లు ఇవన్నీ వస్తుంటాయి? అన్ని వస్తుంటాయి. రోడ్డు కూడా బాగాలేదని చెప్తున్నారు. బాగాలేదా? చిన్న రోడ్డు ఉంది సార్, బాగాలేదు. రోజు వస్తుంది. రోడ్లు కూడా బాగాలేవు, ఒక రోడ్లు కూడా ఇట్లా అయ్యింది. సరే అని అనుకున్నాము.
ఇప్పుడు దాకా అయితే మేము ఇక మా అల్లుడు గిట్టంగా ఇప్పుడు నాకు తెలిసిపోయినా ఇప్పుడు నేను వచ్చిన ఇగో పిల్లలు ముందే వచ్చిర్రు మాతోని ముందే వచ్చిర్రు 8 గంటల లోపటే వచ్చిర్రు వాళ్ళకి ఏం దొరకలేరు వాళ్ళు వచ్చి ఈడికే వచ్చిర్రు డైరెక్ట్ మీరు రోజు అంతా కలిసి వెళ్తుంటారమ్మా నేను రాను ఈమె ఇంకా ఇద్దరు లోపల కాలు చేతులు ఇరిగిపోయినా అంటారు చూడు ఆమె వీళ్ళు 4 పోతారు పనికి రోజు ఒకటే బస్ ఈ రోజే ఎట్లా తొందరగా వెళ్ళారు సార్ వాళ్ళు నేనేమనుకున్నాను బస్సు దొరకలేదేమో అట్లా అని తొందరగా వెళ్తున్నారేమో అని అనుకున్నాం కానీ అట్లా అవుతుందని మేమే అనుకోలేము మా అక్క సొంత అక్కనే మాట్లాడిందమ్మా పొద్దున ఏం మాట్లాడలేదు సార్ నిన్న వాళ్ళు మొదలే వచ్చిర్రంట సార్ పొద్దుగాల మాతో ఏం మాట్లాడలేదు నేను పండుకున్న అప్పుడే వచ్చిర్రు పండుకున్నారు తిన్నారు వాళ్ళు గిట్టంగా పండుకున్నారు పొద్దుగాల లేచి అట్లాగే వచ్చేసారు చూడు వాళ్ళు నేను ఆమె మోకం గిట్టంగా చూడలేదు సార్ పొద్దుగాల పూట లేచి గిట్టంగా చూడలేదు మా అక్క ఏడ దొరకుతుంది నాకు మీరంతా కలిసే వాళ్ళు కూడా రోజు అసలు ఎట్లా ఉంటుండే మేము మంచిగానే ఉంటాము మంచిగానే ఉంటాము రోడ్డు మీరు బస్సులో రోజు వెళ్తారు కదా అవును ఈ లారీలు ఇవన్నీ ఎదురుగా వస్తుంటాయా రోజు అసలు ఎట్లా అలా ఎట్లా జరుగుతుందని మాకు కూడా తెలియదు కదా సార్ మేమేంటో చిక్కిన వాళ్ళ ముందులో వచ్చేసిండ్రు 20 మంది దాకా చచ్చిపోయారు 25 మంది దాకా చచ్చిపోయాడు చాలా బస్ మొత్తం చచ్చిపోయాడు అంటే పొద్దునే వీళ్ళందరూ కలిసి వెళ్తారు కదా మీ అమ్మ చనిపోవడం బాధాకరం మేము కూడా చాలా బాధపడుతున్నాం ఈ ప్రమాదం జరగడం కానీ మీతో ఏమన్నా మాట్లాడలేదు ఏం మాట్లాడలేదన్న అసలు అంటే ఆటో ఆగిందంటే వెళ్ళమ్మా అంటే సరే వెళ్తున్నాను అంతే అంది ఇంకేమనలేదు అదొక్కటే రోజు వీళ్ళందరితో కలిసే వెళ్తుంటారు కలిసి వెళ్తారు వీళ్ళు కలిసి వస్తారు కలిసి వెళ్తారు ఈ రోజు ముందే ఎందుకు బయలుదేరి ముందే అంటే వీళ్ళు లాస్ట్కి వచ్చి రోజు వెళ్ళే టైంకి వెళ్ళింది ఆమె అంటే ఆటో ఉందని వచ్చేసింది ఆమె వీళ్ళకి ఆటో దొరకలేదని వీళ్ళు ఆగిరు ఆటోకి వచ్చినాము తొందరగా వచ్చారు సార్ వాళ్ళు పొద్దుగాల ఆటో పోతున్నానని ఇంకో ఆమె మా చిన్నమ్మ అవుతుంది ఆమె ఊరకుండా వస్తే ఆమె ముఖం గిట్టంగా చూడలేము మేము వచ్చి ఆటో పోతుంది దా అని అంటే పోయిరు సార్ వాళ్ళు ఏం చేసిరో ఇది పరిస్థితి చూడొచ్చు హృదయ విదారక దృశ్యాలు రోధిస్తున్నారు వాళ్ళంతా కలిసి వెళ్ళేవారు తాండా నుంచి కానీ ఈరోజు తను ఇద్దరు కలిసి వెళ్ళారు అందులో ఒక మహిళ మృతి చెందింది మరో మహిళకు 2 కాళ్ళు విరిగాయి తీవ్ర గాయాలయ్యాయి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు అత్యంత హృదయ విదారక దృశ్యాలు ఎందుకంటే విద్యార్థులే కావచ్చు వాళ్ళు కాలేజీలకనికి వెళ్ళారు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఉన్నత విద్య కోసం జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇటు తాండూరు కావచ్చు చేవెళ్ళ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువు కోసం హైదరాబాద్లో చదివిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో నిన్న వీకెండ్ కావడంతో ఇక్కడ ఓ విద్యార్థిని ఇందులో మృతి చెందింది వారి యొక్క కుటుంబ సభ్యులు ఇప్పుడే ఇక్కడికి మార్చురి వద్దకు చేరుకున్నారు మరికొన్ని గంటల్లో కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందడం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఉన్నత చదువులు వారి యొక్క భవిష్యత్తు కోసం మేము హైదరాబాద్లో చదివిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంత దారుణం ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ కూడా వాళ్ళు హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆసుపత్రి మార్చురి వద్దకు ఒక్కొక్కరిగా ఇటు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేరుకుంటున్న పరిస్థితి వారి యొక్క కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలిపిస్తున్న దృశ్యాలు ఇక్కడికి వచ్చిన వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మిగతా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఇటు సంఘటనా స్థలానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేరుకున్నారు ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు ఇక్కడ కొంత ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇక్కడ స్థానికులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది
రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఈ రోడ్లో కూడా గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అనేక ప్రమాదాల్లో మృతి చెందిన పరిస్థితి. ఇక్కడ స్థానికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొండా విశ్వేశ్వరరెడ్డిని నిలదీస్తున్నారు. రోడ్డుని అడ్డుకున్నది ఎవరు అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డుని అడ్డుకున్నది ఎవరు అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొట్లాడుతున్నాము, చేస్తున్నాము, తప్పనిసరిగా చేస్తున్నాము. అండ్ ఇది ఇప్పుడు రోడ్ అయిపోయింది. ఇప్పుడు కేసులు అయిపోయినాయి. కానీ 5 ఏళ్ళు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇది వెనకట రీచ్ లైన్ హైవే అమ్మా, నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది. ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్లు పోయేది. అది వంకర్ తింకర్ హైవే. వంకర్ తింకర్ హైవే ఎందుకంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే. బ్రిడ్జ్ ఉండదు, ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్ళు దాన్నే వెడల్పు చేస్తున్నారు, దాన్నే చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా, హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్లో చేసింది, నల్గొండలో చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్ళు డీలే. వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది, కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన. గతంలో ఉన్నప్పుడు 2017లో తీసుకొచ్చిన. 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ. నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్ళు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జిటి వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా వంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. ఉన్నారు, మీరు ఆ పాత ఎంపీని అడగండి. అవునా, ఈ రోజు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు. దానివల్ల డిలే అయింది. కరీంనగర్లో అయినా ఇది ఒకటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్లో అయినా, నల్గొండలో అయినా అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్. ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని. వాళ్ళు అక్వైర్ చేయలేదు. లాస్ట్కు మొన్న అక్వైర్ చేస్తాం. 100% ప్రయత్నం కాదు, ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాము. వంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళు వంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసిండ్రు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే 100 ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరో యాక్టివిస్టులు వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో, తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమవుతుంది. వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది, కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించినాం. అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ళ చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి. ఎక్కడెక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదో ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 ఇయర్లు అయిపోతుంది. కానీ దీన్ని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం. సో చూడొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా చేపట్టకపోవడం వల్లనే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్ణయాల పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలనంగా ఆరోపిస్తున్న పరిస్థితి. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి లక్షలు పెట్టి చదివించింది వాళ్ళ తల్లి, లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతలోకాలపోయిందన్నా. ఆమెను ఎవరు చదువుకునేది? 3 కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్లో 5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగినా? కేవలం ప్రజలు ఎవరైనా అడిగినా? అడగలేరు. మాజీ మంత్రి సబితా రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే. రోడ్డు
ఈ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహిత్ అన్న చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండూరు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి, నీవు, యాదవ్, ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం? రోడ్ ఏడా పెద్ద చేసినావు మేడం? ఎన్నేళ్ళు అయింది మేడం? నీవు పవుకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కన్ను జరుగు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో చెప్తున్నా మేడం, మీ మీద కసి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్థానికంగా ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణాలని ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్లనే అంటున్నారు. అన్న కొంచెం చూసి నడవండి. చూడొచ్చు ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ అక్విజిషన్ ఆగిపోవడం వల్లనే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించినట్లు కూడా స్థానికులు, మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుంటున్న పరిస్థితి పరామర్శిస్తున్నా కూడా వద్దు, మీ వల్లనే ఇదంతా ఆగిపోయిందంటూ కూడా ఆమెని నిలదీస్తున్నప్పుడు ఒక ఉద్రిక్తత పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ లో. బాధిత కుటుంబ సభ్యులు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుంటున్నారు. చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మీరు ఏం చేశారు, వాళ్ళు ప్రజల గుండెల్లో ఉండడని మాటలు చెప్పడం కాదు, మీరు చేతల్లో చూపించాలంటూ కూడా అటు బాధిత కుటుంబ సభ్యులు సబితా ఇంద్రారెడ్డిని నిలదీస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా వాళ్ళు రోధిస్తూ సబితా ఇంద్రారెడ్డి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో చూడొచ్చు కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తున్న దృశ్యాలు. సో బాధితులు ఆమెను అడ్డుకొని కాళ్ళ మీద పడి, మీరు గతంలో రోడ్డుకు సంబంధించినటువంటి పనులు చేపట్టకపోవడంతోనే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరు ఏం చేశారంటూ కూడా ఆమెని నిలదీస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఎందుకంటే గతంలో ఆమె చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు, గతంలో మంత్రిగా పనిచేశారు. మరి ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు చేపట్టలేకపోయారంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. ఈ చేపట్టకపోవడం వల్లనే, రోడ్డు సరిగా లేకపోవడం వల్లనే ఈరోజు మేము మా కూతురిని కోల్పోయామంటూ కూడా వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ఘటనతో ఒక్కసారిగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వస్తే వారిని అడ్డుకుంటున్నారు. మీ హయాంలో రోడ్డు పనులను ఎందుకు నిలిపేశారు, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నా కూడా మీరు ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు దాదాపు 20 మంది నిండు ప్రాణాలు బలి తీసుకున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు బాధితులను, వారు ఆవేదన, వారి ఆందోళన వర్ణించలేము, వారి యొక్క రోదనలు, ఆర్తనాదాలు. ఇక్కడ వారిని సబితా ఇంద్రారెడ్డి పరామర్శిస్తున్నారు. ఒక విద్యార్థిని భవిష్యత్తు ఆశల కోసం కాలేజీలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం హైదరాబాద్కి వెళ్ళినటువంటి విద్యార్థినిని కోల్పోయిన కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు ఆసుపత్రి వద్ద ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సో వారందరూ కూడా మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఆ రోడ్డు పనులు ఆగిపోయాయి, ల్యాండ్ అక్విజిషనే కావచ్చు. చూడొచ్చు ఇంతకుముందు వాళ్ళు బాధితులు మాట్లాడుతూ కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 20 మంది ప్రాణాలు బలి అయ్యాయి అంటూ కూడా వాళ్ళు వారి యొక్క ఆవేదనను, వారి బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడే అవకాశం ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వారిని వెంట తీసుకొని పరామర్శిస్తుంది వాళ్ళని, కుటుంబ సభ్యులను. ఎందుకంటే విద్యార్థిని ఉన్నత చదువుల కోసం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఆమె వీకెండ్ కావడంతో ఇంటికి వచ్చింది. ఈరోజు ప్రమాదంలో ఆ విద్యార్థి
అనంత లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు రోదనలు ఆర్తనాదాల మధ్య ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో, ఎందుకంటే రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి గతంలో, ఇప్పటికీ ఇంకా ప్రమాదాలు పెరుగుతున్నాయి, ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. ఎన్జిటిలో కేసు ఉండడంతో కొంత దాన్ని సాకుగా చూపుతున్నారు, కానీ దీనికి పూర్తి చేయడంతో ప్రమాదాలు తగ్గేవంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దాదాపు 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది ఒక్క ప్రమాదం, 20 మంది జీవితాలను ఆగం చేసిన పరిస్థితి. సో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం ప్రమాద తీవ్రత ఇంకా పెరిగిన పరిస్థితి, ఎందుకంటే ఆ టిప్పర్ లోడు కంకర మీద పడడంతో ఇక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఊపిరాడక విలవిల్లాడుతూ వారంతా మృతి చెందిన పరిస్థితి. సో మనం ఒకసారి మాట్లాడుతున్నారు, బాధితులను పరామర్శిస్తున్నారు ఒక్కొక్కరిగా, ఎందుకంటే ఇప్పటికే 10 మంది మృతులకు సంబంధించినటువంటి సో చూడొచ్చు అక్కడ ఒక చిన్న పిల్లలు, మనం ఇంతకుముందు చూసాం, 3 చిన్న పిల్లలు వాళ్ళ తల్లి అనారోగ్యంతో ఉంటే వాళ్ళు ఆసుపత్రికి వెళ్తుండగా కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్తుంది ఆ తల్లి. బస్సులో మొత్తం 5 తల్లి తండ్రి 3 చిన్నారులు ఉన్నారు. అందులో 3 చిన్నారులని బస్సు అద్దాలు పగలగొట్టి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బస్సులో నుంచి ప్రమాదంలో నుంచి బయటపడ్డ వారు కావచ్చు, వారిని ఆ 3 చిన్నారులను బతికించారు. వారంతా కూడా అంటే అద్దాలు పగలగొట్టి బయటికి తీయడం వల్ల బతికిపోయారు. అందులో ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి, తల్లి ఆ ప్రమాదంలో మృతి చెందింది. ఆ తల్లి అంటే ప్రమాదంలో నుంచి పిల్లల్ని బయటపడేసేందుకు ఆ తల్లి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తండ్రి కూడా ఆ పిల్లల్ని మొదట అద్దాలు పగలగొట్టి మిగతా వారి సాయంతో బయటకు పంపించారు. ఇక్కడ మనం చూడొచ్చు హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 3 చిన్న పిల్లలు, వాళ్ళని బతికించేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన బస్సులో ప్రమాదం జరిగిన సందర్భంలో చేసిన పోరాటం అనేది చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 3 పిల్లల్ని కాపాడాలన్న ఉద్దేశంతో వారు పిల్లల్ని బయటికి పంపించారు, కానీ వాళ్ళు మాత్రం లోపలే ఉండిపోయారు. తల్లి ఈ ప్రమాదంలో మృతి చెందింది. తల్లి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఒకసారి మనం చూడొచ్చు మరికొంతమంది బాధితులను కూడా వారి కుటుంబ సభ్యులను కూడా సవితా ఇంద్రారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పరామర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వివిధ తాండాలకు సంబంధించిన కావచ్చు, గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, హైదరాబాద్కి జీవనోపాధికి వెళ్ళే వారి కుటుంబాలు కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. వారు ఈరోజు ప్రమాదంలో మృతి చెందడం, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు వారి బతుకులు పూర్తిగా ఆగమైపోయిన పరిస్థితి, వారి జీవితాలు ఒక ప్రమాదం జీవితాలను బలి తీసుకున్న పరిస్థితి. మరికొంతమంది కుటుంబ సభ్యులను కూడా వారిని పరామర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులకైతే ఒక చేదు అనుభవం అయితే ఇక్కడ ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క రోడ్డు వల్ల వందలాది మంది జీవితాలు బలవుతున్నా కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చినటువంటి వారిని అయితే ఇప్పటికే ఇందులో 20 మందికి పైగా మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అందులో ఒక తాండాకు సంబంధించినటువంటి మహిళ మనం ఇంతకుముందు మాట్లాడించాము. అందులో మహిళ 4 కలిసి రోజు పనులకు వెళ్తారు. ఈరోజు 2 వెళ్ళారు. ఆ 2లో ఓ మహిళకు తీవ్ర గాయాలు, 2 కాళ్ళు విరిగిపోగా మరో మహిళ మృతి చెందింది. వారి యొక్క కుటుంబ సభ్యులే తాండా నుంచి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులైతే ఒక్కొక్కరిగా మార్చురి వద్దకు చేరుకుంటున్నారు. అత్యంత హృదయ విదారకంగా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు ఇక్కడ వచ్చిన వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉదయమే వెళ్ళారు, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారనుకున్నాం, కానీ ఈరోజు ప్రమాదంలో వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మార్చురి వద్ద, ఆసుపత్రి వద్ద ఒక్కొక్కరిగా సమాచారం అందుకున్న వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఇప్పటికే ఆసుపత్రిలో మొత్తం 70 మంది అందులో ఉండగా 20 మందికి పైగా చనిపోయారు.
చనిపోయారు. అందులో మరికొంతమంది 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇందులో దాదాపు 10 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందికి ఎందుకంటే కొంతమందికి తీవ్ర గాయాలై కంకర లోడ్డు పడడంతో పూర్తిగా కాళ్లకు, చేతులకు, మొహానికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత వైద్య శాఖ అధికారులకు, మిగతా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు కూడా సంఘటన స్థలానికి ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దామోదర్ రాజనరసింహ ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయి సహాయక చర్యల్లో పాల్గొనే ఆదేశాలు అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటుగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు వివరాలు అందిస్తూ వారికి సమాచారం అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా మృతుల కుటుంబాలు కూడా ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సెక్రటరియట్లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఇక్కడ ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకైతే ఒక్కొక్కరిగా బాధిత కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మొత్తం ఒక హృదయ విదారక దృశ్యాలు. తెల్లవారేసరికి పనులకు వెళ్ళారు, విద్యార్థులు చదువు కోసం వెళ్ళారు, మిగతా వారు వారి యొక్క జీవనోపాధి కోసం వెళ్ళారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంలో వారి యొక్క బతుకులు, జీవితాలను కోల్పోయిన పరిస్థితి. హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు, ఇప్పుడే మరికొంతమంది కూడా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ సత్యేందర్ రెడ్డి మాట్లాడుతున్న ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, రోడ్డు విషయంలో ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అనేక ప్రమాదాలు జరిగాయి. రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదండి. ప్రమాదం గురించి ఈ సంఘటన దురదృష్టకరం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మాత్రం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఎవరికైనా బాధాకరం. సో ఈ సందర్భంలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడాను, కానీ వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళకు భగవంతుడు వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని మాత్రం కోరుతున్నాను. ఎన్జిటీలో వేశారు. ఏమని వేశారు? పర్మిషన్ ఇవ్వమని వేశారు. రోడ్డు విస్తరణకు ఇవ్వం. ఏమంటే గతంలోనే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది, టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఆ కోర్టులో వేరే వాళ్ళు వేస్తారు, మా బాబు కాదు. ఎన్జిటి వాళ్ళు టేకప్ చేయడం వల్ల దాన్ని ఆగిపోతుందని మళ్ళీ ఇన్వాల్వ్ అయి ఉన్నాం అంతే. ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వాలని. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే సంతోషం. దేనికోసమండి? తమ స్వలాభం కోసం అంటే ఉన్న ఎస్టిమేషన్ కాకుండా ఎస్టిమేషన్ పూర్తి స్థాయిలో మార్చేశారు. అందుకే ఆలస్యం వస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాపం కూడా రైట్. తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం, ఎవరు తప్పు ఏందని తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం. ఇప్పుడు సందర్భంగా నీ తప్పు నా తప్పు, నీ తప్పు నా తప్పు మాట్లాడుకునే సందర్భం కానే కాదు. సో ఎవరైనా అందరం కలిసి ఇమీడియట్గా పూర్తి చేయాలని కోరుతున్నాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ సమస్య ఉంది. మీరు కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరి ఎలాంటి చర్యలు గతంలో ఏమైనా తీసుకున్నారు? అండి, గతంలో స్టేట్ హైవే ఉంటే దాన్ని నేషనల్ హైవే చేశాను నేను. నేషనల్ హైవే తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అలాట్ చేశారు. దానికి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండే. ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది. నేను ఇప్పుడు ఎవరి మీద నెపం నెట్టనండి, ఇమీడియట్గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు డిలే జరిగింది? డిలే జరగడం వల్లనే ఈ రోజు ప్రమాదాలు జరిగినట్టు కొంత ఆరోపణలు వస్తున్నాయి. రైట్. ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళ ల్యాండ్ తీసుకున్నప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం చేయాల్సిందే చేస్తున్నాం. అలైన్మెంట్ మార్చలే కదా, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాతనే టెండర్ పిలుచున్నాం. టెండర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసే టైంలో ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ అయిపోయి కూడా 2 years అవుతుందండి. 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఆలూరులో యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే చెప్పాను నేను,
కనీసం మీరు రోడ్ స్టార్ట్ చేయట్లేరు, కనీసం షోల్డర్స్ అన్న మట్టిపోయండి, షోల్డర్స్ అన్న వెడల్పు చేయండి. అప్ప దగ్గర నుండి మొదలు పెడితే ఇంతవరకు మొత్తం షోల్డర్స్ అన్ని కట్ అయిపోయి ఉండే. అప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం షోల్డర్స్ అన్న చేయండి, కనీసం వెహికల్ దిగడానికి వస్తుంది అన్నప్పుడే షోల్డర్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మిర్జాగూడ దగ్గరకు వస్తే షోల్డర్స్ అట్లాగే ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ కుటుంబాలకు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు తీరని లోటు, అది ఎవరం కూడా తీర్చలేము. ఇప్పుడు రాజకీయాలకు తావులేదు, ఇమీడియట్ కంప్లీట్ చేయాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూడొచ్చు, గతంలో ల్యాండ్ యాక్విజిషన్ వల్ల మేము కూడా అనేక ప్రయత్నాలు చేశాం. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇది స్టేట్ హైవే నుంచి కూడా నేషనల్ హైవేగా మార్చాం. కానీ కొన్ని కోర్టు కేసులు, ఇతర ల్యాండ్ యాక్విజిషన్ వల్ల కూడా ఈ ఆగిపోయింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరం. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడతలే సార్ చెప్తా చూడొచ్చు మనం ఇక్కడ ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ చెవిళ్ళ ప్రభుత్వానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి తీరుడు, ఇటు ఎంతమంది మృతులకు సంబంధించినటువంటి వివరాలే కావచ్చు, ప్రమాదంలో క్షతగాతుల వివరాలన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక చెవిళ్ళే ఎమ్మెల్యే కాలయాదయ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు పట్నం మహేందర్ రెడ్డి చెవిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా ఇటు క్షతగాస్తులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొన్నం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాద తీవ్రతను, క్షతగాస్తుల వివరాలు, ఇటు మృతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో 20కి పైగా మృతి చెందారు. మరికొంతమంది 20కి పైగా తీవ్ర గాయాలైనటువంటి బాధితులను, క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. ఇందులో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలైతే వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొంత చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ నిలిచిపోవడం వల్ల కూడా రోడ్డు పనులు ఆగిపోయాయంటూ కూడా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. ఇటు మరోవైపు ఇప్పటికైనా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలి వెంటనే, ఎందుకంటే నేషనల్ హైవే కావడంతో ఇటు రోడ్డు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ తరహా ప్రమాదాలు కూడా గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, అనేక మంది మృతి చెందారు. సో ఇప్పటికైనా ఈ ప్రమాదాలు జరగకుండా ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలంటూ కూడా ఇటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఉదయం తెల్లారి వారు పనుల కోసం వెళ్ళారు. విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తు కోసం, చదువుల కోసం ఇటు హైదరాబాద్లో చదివిస్తున్నాము విద్యార్థులు ఇందులో మృతి చెందారు. రోజువారీ కూలీలు, రోజువారీ జీవనోపాధి కోసం వెళ్ళేటువంటి ఉద్యోగులు కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తుండగా ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు తాండూరు, చెవిళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల ప్రజలే కావచ్చు, కొంతమంది మహిళలు కూడా తమ జీవనోపాధి కోసం హైదరాబాద్కు, ఇటు మొయినాబాద్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో రెగ్యులర్గా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈరోజు మాత్రం వారు ఉదయమే వెళ్ళారు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. వారి జీవితాలను టిప్పర్ లారీ రూపంలో బలి తీసుకున్న పరిస్థితి. టిప్పర్లో ఉన్నటువంటి కంకర వాటి మీద బస్సులో ఉన్నటువంటి మీద పూర్తిగా పడడంతో వారు ఊపిరాడక కొంత గందరగోళ పరిస్థితి. ఇందులో మనం చూడొచ్చు, ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. హృదయ విదారకంగా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు ఇక్కడికి వచ్చిన వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఒక మహిళ పూర్తిగా 2 కాళ్ళు కోల్పోయింది, మరో మహిళ మృతి చెందింది. రెగ్యులర్గా కూలీ పనులకు వెళ్ళేటువంటి వారు. ఇటు మరోవైపు ఒక విద్యార్థిని
వీకెండ్ కావడంతో తమ కుటుంబంతో గడపడానికి సొంతూరికి వచ్చింది. తాను కూడా ఈ ప్రమాదంలో మృతి చెంది ఆ కుటుంబ సభ్యులు కూడా హృదయ విదారకంగా రోధిస్తున్నారు. ఇటు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే గతంలో రీసెంట్గా కూడా ఓ వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించినటువంటి సంతలో ప్రమాదం జరిగింది. అందులో 5 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అప్పుడు కూడా ఈ రోడ్డు వల్ల ఈ ప్రమాదాలు జరిగాయని చెప్పి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఇటు స్థానిక ప్రజాప్రతినిధులే కావచ్చు, స్థానికంగా ఉండే వంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతోమంది బతుకులు ఆగమవుతున్నాయి, వారి జీవితాలను కోల్పోతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఆ రోడ్డు ఎక్కువగా డ్యామేజ్లు ఉండడంతో పాటుగా టర్నింగ్స్ ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద ఎత్తున వన్ వే కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రమాదాల తీవ్రతలు పెరుగుతున్నాయి, అనేక మంది మృతి చెందుతున్నారు. సో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అంశంపైనే స్థానికులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటు ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కొంత నిర్లక్ష్యం జరగడం, ఇటు రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కొంత నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రమాదాలు పెరుగుతున్నాయి. వెంటనే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి, రోడ్డు నిర్మాణానికి కొంత త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా కోరుతున్నారు. సో ఇప్పటికే ఈ పూర్తి ఘటనకు సంబంధించినటువంటి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులను చేవేళ్లకు వెళ్ళమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ని సెక్రటరియట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి. క్షతగాత్రులకు, తీవ్ర గాయాలైన వారిని కూడా వెంటనే మెరుగైన చికిత్స కోసం, వారికి అవసరమైనటువంటి చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆసుపత్రి వద్దకి కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఇప్పటికీ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నారు. ఎంతమంది మృతి చెందారు, ఎంతమందికి గాయాలయ్యాయి, వారి యొక్క పరిస్థితిని కూడా అధికారులని, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు బాధిత కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో మంత్రి మాట్లాడే అవకాశం ఉంది, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. హృదయ విదారక దృశ్యాలు, కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. ఉదయం ఉద్యోగులే కావచ్చు, వారి యొక్క జీవనోపాధి కోసం హైదరాబాద్కి రెగ్యులర్గా వెళ్తుంటారు. విద్యార్థులు తమ ఉన్నత చదువు కోసం హైదరాబాద్కి వెళ్తున్నారు. మరికొంతమంది వ్యక్తులు కూడా అందులో ప్రయాణం చేస్తున్న మొత్తం 70 మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా టిప్పర్ లారీ ఢీకొనడం 20 మంది జీవితాలను బలి తీసుకుంది. ఒక్క రోడ్డు ప్రమాదం 20 మంది జీవితాలను బలి తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఈ రీసెంట్గా చూస్తే ఇటు అనేక ప్రమాదాలు, ఈ రోడ్లోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, కొంత చర్యలు వేగవంతం చేయాలి. ఇటు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. అనేక రోడ్డు ప్రమాదాలు కారణమవుతున్నటువంటి ఈ రోడ్డు వల్లే ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. ఈ రోడ్డు విషయంలో కూడా ప్రభుత్వం, ఇటు అధికారులు వెంటనే వేగవంతం చేయాలి. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి. ఒక్కొక్కరిగా బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారిని స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్నారు, వాళ్ళకి మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులు 20 మందికి పైగా మృతి చెందినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మార్చురి వద్ద ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు పోలీసులు. వారి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని ఒక్కొక్కరిగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్న పరిస్థితి. ఇటు మరోవైపు 20 మందికి పైగా తీవ్ర గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. అందులో దాదాపు 10 మందికి పైగా తీవ్ర గాయాలతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. వారి యొక్క వైద్య అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అంతా వైద్య శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి, బాధితులకు, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఇటు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. పూర్తిగా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు, ఇటు క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు. క్షతగాత్రుల్లో తీవ్ర గాయాలైన వారిని ఎవరైనా ఉంటే వారిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు 3-4 అంబులెన్స్లలో మనం చూసాం 10 మందికి పైగా వారిని
ప్రైవేట్ ఆసుపత్రికి ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించారు. మెరుగైన వైద్య సాయం అందించేందుకు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి. మరికొంతమంది కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వారి యొక్క పరిస్థితిని కూడా మంత్రి ఇటు అధికారులను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్డు ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. ఈ రోడ్డు విషయంలో గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎందుకంటే గతంలో ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల నిర్లక్ష్యం వల్ల ఇది రోడ్డు నిర్మాణకు సంబంధించినటువంటి పనులు ఆగిపోయాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇద్దరు హెడ్ ఆన్ కొలిజన్ అయింది రెండు. సో ఇద్దరే తప్పు ఉంటాయి. హెడ్ ఆన్ కొలిజన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేయవల్ల వికారాబాద్. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీరు ఎప్పుడు స్పాట్కి చేరుకున్నారు? నేను 7:30కి వచ్చిన సార్ స్పాట్ వచ్చే సమయానికి అందులో ఎంతమంది చనిపోయి ప్రమాద తీవ్రత తక్కువ కట్టేందంటే పరిస్థితులే కావచ్చు, రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి విషయంలో కావచ్చు, ఇప్పటికే అన్ని వివరాలను, ఎందుకంటే గతంలో అనేక ప్రమాదాలు జరిగిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రమాదంలో దాదాపు 20 మందిని బలి తీసుకుంది. ఒక రోడ్డు ప్రమాదం 20 మంది జీవితాలను నాశనం చేసిన పరిస్థితి, వారి యొక్క కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూలీ పనుల కోసం వెళ్తున్నటువంటి మహిళలు అందులో ఉన్నారు, రెగ్యులర్గా వెళ్ళే ఉద్యోగులు అందులో ఉన్నారు, విద్యార్థులు కూడా అందులో ఉన్న పరిస్థితి. ఎంబీఏ చదువుతున్నటువంటి స్టూడెంట్ అపర్ణ హైదరాబాద్లోని ఎంబీఏ చదువుతుంది, ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతుంది. వీకెండ్ కావడంతో తమ తల్లిదండ్రులతో గడపడానికి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున మరికొద్ది గంటల్లో ఆమె కాలేజీకి రీచ్ అవుతుండే, కానీ ఈ ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. వారి కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపు క్రితమే ప్రభుత్వ ఆసుపత్రి మార్చి వద్దకు వచ్చి రోధిస్తున్న దృశ్యాలు, ఇక్కడికి వచ్చినటువంటి వారిని కూడా కంటతడి పెట్టేస్తున్న పరిస్థితి. తమ కూతురిని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివించి ఎంతో ప్రయోజనకరంగా ఆమెను తయారు చేయాలనుకున్నాం, కానీ ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం మా కూతురిని బలి తీసుకుంది. ఉదయం కాలేజీకి వెళ్ళినటువంటి తమ కూతురు ఈ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందంటూ కూడా దీనంగా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు రంజిత్ రెడ్డి, ఇటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యతో పాటుగా మరికొంతమంది ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంపైన ఆరా తీస్తున్నారు. సంబంధిత అధికారులను పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ ప్రమాదం జరిగిన తీరును ఇప్పటికే పొన్నం తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక్క టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొనడం, కంకర పూర్తిగా వారి యొక్క మీదే పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా స్పీడ్గా ఉండడము, ఇప్పటికే ఇందులో డ్రైవర్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 20 మందికి పైగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా క్షతగాస్తులు చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మంత్రి పొన్నం కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో 20 మందికి పైగా మృతి చెందారు. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు. ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్, రాళ్ళు ఉన్నాయి టిప్పర్లో, అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది ఇది. సో దాంట్లో ప్రస్తుతం అది టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిలో ఉన్న, ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ
వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత ఇద్దరు డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ ఇద్దరు లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.